ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రాగి అంబలి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నా. ఒక కప్ అంతా పిండి వేసుకున్నా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానితే చాలా టేస్టీగా ఉంటుంది అంబలి. చూడండి, ఇప్పుడు అలాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటర్ అయితే పోసుకొని వాటర్ ఇట్లా మసిలేలాగా చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే మసులుతున్నాయి. ఇప్పుడు మనం అందులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా మసిలినాయి. ఇప్పుడు మనం ఇది నైట్ నానబెట్టుకున్న పిండి ఉంది కదా, కొంచెం కొంచెం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ దాంట్లో పోసుకుందాం. నిన్న నానబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసిన, ఇప్పుడు వేసుకుందాం. కలపాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఉండలు కడితే అసలు కరగదు తొందరగా. చూడండి, ఈ విధంగా అవుతుంది. కొంచెం మసలాలి. మసిలిన తర్వాత దించుకొని అందులో కొంచెం పెరుగు అయినా, కొంచెం ఏదైనా చట్నీ అయినా మంచిగా పెట్టుకొని తాగితే చాలా హెల్తీ, మంచిగా ఉంటుంది. ఎందుకో ఇవాళ ఇది తాగాలనిపించింది, అందుకోసమని నిన్న ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మంట కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, కింద అడుగు పడుతుంటుంది. కొంచెం మంచిగా మసలాలి. ఇప్పుడు వేసిన పిండి ఉంది కదా, అది కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా మసలాలి. మసిలితే మనకు మంచిగా కడుపులో నొప్పి లేవదు అట్లాంటివి. చూడండి, మంచిగా మసులుతుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే అయ్యింది. ఇప్పుడైతే మనకు గిన్నెలో పోసుకొని చల్లారబెట్టుకొని తాగడమే. దీంట్లో ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకొని తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.